ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరం ఎలా ఉండబోతుంది? 2025వ సంవత్సరం మాదిరిగానే ఉంటుందా? ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు 2021 నుండి ప్రారంభించి 2025 వరకు కూడా పంచభూతాలలో ఒక్కొక్క ఎలిమెంట్కి సంబంధించి ప్రమాదాలు అధికంగా ఆ సంవత్సరాల్లో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే 2020-21 ప్రాంతంలో వాయు సంబంధితమైనటువంటివి, 22-23 ప్రాంతాల్లో జల సంబంధిత, తర్వాతకి భూ సంబంధిత, తర్వాతకి అగ్ని ప్రమాదాలు, తర్వాతకి విశేషంగా ఈ యొక్క ఆకాశంలో ఏరోప్లేన్స్ కూలడం లాంటివన్నీ కూడా. అది కూడా పోయిన సంవత్సరం కరెక్ట్గా మనకి షష్టగ్రహ పంచగ్రహ కూటములు లాంటివి జరగడం. ఇలాంటి పరిస్థితులు ఏమైనా మనకు ఈ సంవత్సరం ఉన్నాయా? ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశమైనటువంటి అమెరికా లాంటి దేశాలు ముక్కలు ముక్కలుగా చీలిపోయి షెంజన్ కంట్రీస్ ఎలా అయితే విడిపోయి అలా ఏమైనా విడిపోతున్నాయా? మన తెలుగు రాష్ట్రాల పరిస్థితులు ఏమిటి? ముఖ్యంగా వీటన్నిటితో పాటుగా మనందరికీ కూడా ఎలా ఉండబోతుంది? ద్వాదశ రాశుల వారికి 2026వ సంవత్సరం లాభిస్తుందా? అందులో ఏ గ్రహాలకు ఎలా ఉంటుంది? ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి? ఎలాంటి పరిణామాల్ని ఎదుర్కోవాలి? ఏ నెలలో జాగ్రత్తగా ఉండాలి? ఏ ఏ సమయాల్లో మనం అనుకూలమైనటువంటి పనులు చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి వారికి సంబంధించి 2026వ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఏ ఏ నెలలు వీరికి యోగిస్తాయి? ఏ విభాగం వారికి యోగిస్తాయి? ఉదాహరణకు మొట్టమొదలు మనం గృహిణులు, ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ గురించి, చిన్న కారు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు, చిన్న కారు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు అంటే జనరల్ ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు, విద్యార్థులు, అలాగే వివాహము సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు, చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళకి సంబంధించి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి వారికి పంచమంలో ఉన్నటువంటి గురువు యోగిస్తాడు. కాబట్టి వీరికి మొదటి 2 నెలలు కూడా యోగ్యంగా ఉంది, తర్వాతకి 4 నెలలు యోగ్యంగా లేదు. సో వీరికి ఇప్పుడు చూసుకున్నట్టయితే కేవలం ఫిబ్రవరి వరకు బాగుంది, జనవరి ఫిబ్రవరి, తర్వాత మార్చ్ ఏప్రిల్ మే జూన్ బాలేదు, తర్వాతకి మళ్ళీ 4 నెలలు బాగుంది, జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ సమయాల్లో మీరు ఏమైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, వేరే ఉద్యోగంలోకి మారడం, వేరే వ్యాపారం చేయడం, చిన్న వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఏమైనా చిన్నపాటి మైగ్రేషన్ చేసుకోవడం, అంటే ఒక చోటి నుంచి ఇంకో చోటికి మారాలి, ఇల్లులు మారాలి, వివాహం కోసం చూసుకునేటువంటి వాళ్ళు, ద్వితీయ వివాహం చూసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా యోగించేటువంటి కాలము. అలాగే ఎవరైతే విశేషంగా ఈ యొక్క ప్రభుత్వ సంబంధితమైనటువంటి ఉద్యోగాలు చేస్తూ ఫారిన్ కంట్రీస్లో ఉండి ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి సూర్యగమనాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీరికి సంబంధించి ఏప్రిల్, అలాగే జూలై, అలాగే నవంబర్ డిసెంబర్, ఏప్రిల్ జూలై నవంబర్ డిసెంబర్ నెలలో ఫారిన్లో ఉండి పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి యోగించేటువంటి కాలం. అలాగే భూమిని నమ్ముకొని పనిచేసేటువంటి వారికి ఏ ఏ సమయాల్లో యోగిస్తుంది అనంటే, భూమిని అంటే భూ సంబంధితమైనటువంటి వాళ్ళు, భూమి అమ్మడం కొనడం, రియల్ ఎస్టేట్ వాళ్ళు, అలాగే రైతులు, వీళ్ళకి సంబంధించిన విషయానికి వస్తే 3వ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు, ఉదాహరణకు ఇక్కడ కుంభంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క వృషభంలో సంచారం చేస్తున్నప్పుడు అంటే 5వ నెల వీరికి యోగ్యంగా ఉంటుంది. వీరికి చెప్పాలనంటే మార్చ్ ఏప్రిల్ నెల నుంచి ఏప్రిల్ మే నెలల్లో బాగుంటుంది, తర్వాతకి జూన్ జూలై ఆగస్టు బాగుండదు, సెప్టెంబర్ అక్టోబర్ బాగుంటుంది, తర్వాతకి మళ్ళీ డిసెంబర్లో బాగుంటుంది. సో భూమి అమ్మాలన్నా కొనాలన్నా ఇప్పుడు నేను చెప్పిన నెలల్లో కనుక మీరు ఆ ప్రయత్నాలు చేయండి. అలాగే భూమిని దున్ని భూమి సంబంధిత ఏమైనా సంపాదన చేస్తూ దాని మీదే బ్రతికేటువంటి వాళ్ళు కూడా ఈ నెలల్లో ప్రయోగాత్మకమైన పనులు చేయండి తప్ప ఈ నెలలు కాకుండా ఉన్న సమయంలో ఏవైనా ప్రయోగాత్మకమైన పనులు చేయడం అంత మంచిది కాదు. ఇక ఎవరైతే విశేషంగా సినిమా రంగానికి సంబంధించిన వారు ఉన్నారో వారికి సంబంధించిన విషయానికి వస్తే శుక్రుడు ప్రామాణికంగా ఉంటాడు. కాబట్టి శుక్రుడు ఎప్పుడూ కూడా 1, 2, 3, 4, 5, 8, 11, 12 స్థానాల్లో యోగిస్తాడు. శుక్రుడు ఇక్కడ నుండి ప్రారంభించి, కాబట్టి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ బాగుంటుంది, తర్వాతకి మళ్ళీ యోగించేది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్, మధ్యలో ఒక 3 నెలలు 4 నెలలు మాత్రమే బాగుండదు, మిగిలిన 9 నెలలు కూడా వీరికి యోగ్యంగా ఉంటుంది. ప్రముఖంగా ఎవరైనా సరే మీడియాలో బయట కనిపించేటువంటి మీడియా సంబంధితమైనటువంటి మిత్రులందరికీ కూడా బాగుంటుంది. ఓవరాల్గా చూసుకుంటే వ్యాపారానికి సంబంధించిన విషయానికి వస్తే ప్రతి 2 నెలలకు ఒకసారి మారేటువంటి యోగం ఇది.
కాబట్టి ముఖ్యంగా చూసుకుంటే వ్యాపారానికి సంబంధించి మొదటి 2 నెలలు బాగుంటుంది. మొదటి 2 నెలల నుంచి చూసి మధ్యలో ఉన్న 2 నెలలు తీసుకుంటూ వెళ్ళండి. ఉదాహరణకు జనవరి, ఫిబ్రవరి నెలలు బాగుంటాయి వీరికి వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి. అలాగే జనవరి, ఫిబ్రవరి బాగుంటుంది. మార్చ్, ఏప్రిల్ బాగుండదు. జూన్, జూలై బాగుంటుంది. ఆగస్ట్, సెప్టెంబర్ బాగుండదు. అక్టోబర్, నవంబర్ బాగుంటుంది. నవంబర్, డిసెంబర్ బాగుండదు. 6 నెలలు, ఇప్పుడు నేను చెప్పిన 6 నెలల్లోనే ఏమైనా వ్యాపారం ప్రారంభించాలన్నా, ఏమైనా మైగ్రేషన్స్ చేయాలన్నా అనుకూలంగా ఉండేటువంటి కాలం ఏదైనా ఉందయ్యా అంటే ఇది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఆరోగ్య సమస్యలన్నీ కూడా చూసుకుంటే అవి ఆగస్టు నెలలో వీరికి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆరోగ్య సంబంధితమైనటువంటి విషయాల్లో కొంచెం ఆందోళన కలుగుతుంది. ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయంలో మాత్రమే. డీటెయిల్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే డీటెయిల్డ్గా మీకు జాతకం, దశ, అంతర్దశ, విదశ, సూక్ష్మ దశల వారీగా అష్టక వర్గ, నవాంశ, 16 భావచక్రములు, వృత్తి, వ్యాపారము, సంతాన సంబంధిత విషయాలు, ఏ సంవత్సరాలు మీకు యోగ్యంగా ఉంటుంది, మీకు ఏ యోగాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ యోగిస్తాయి, పంచమహాపురుష యోగాలు మీ జాతకరీత్యా ఎన్నున్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మీ జాతకంలో డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి ఏ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు, ఉద్యోగస్తుల గురించి, వ్యాపారస్తుల గురించి, అందరి గురించి తెలుసుకున్నాం. ఇక అందరూ కూడా అంటే ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, సినిమా రంగాల వారికి సంబంధించిన వాళ్ళు, రైతులు కానివ్వండి, అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాను. మనకు విశేషంగా ఏమిటంటే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి శనివారం నాడు త్రయోదశి వచ్చినప్పుడు తిలాహోమం, తైలాభిషేకం చేయించుకోండి ఒకటి. రెండవది ఏమిటంటే ప్రతి మాస శివరాత్రికి వీలైతే శివాలయానికి వెళ్ళండి. ఆ శివాలయంలో విశేషంగా స్వామివారికి జరిగే అభిషేకాన్ని చేయించండి. కుదరకపోతే చూడండి, మీకు వీలైతుంది అని అంటే ఒక్క ఆవు పాల ప్యాకెట్ తీసుకెళ్ళండి. మీ పేరుతో అభిషేకం చేసినా చేయకున్నా పర్వాలేదు. ఈ చిన్న రెమెడీ చేసినంత మాత్రం చేత విశేష సత్ఫలితం పొందొచ్చు. రెండవది ఇంకొకటి ఏమిటంటే ఎవరైతే భూ సంబంధితమైనటువంటి లావాదేవీల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉన్నారో, ఏవైనా సర్ప సంబంధిత దోషములు ఉంటేనే భూమి మీకు అనుకూలంగా ఉండదు. కాబట్టి సింపుల్, వాల్మీక విచ్ఛిన్న దోష పీడిత నివారణార్థం అంటే పుట్టల్ని మనం కూల్చిన కారణం చేత భూమి అనుకూల స్థితి కలగదట. కాబట్టి ప్రతి మంగళవారం కూడా ఓ పిరికెడు పుట్టమన్ను ఎక్కడైనా పూజా స్టోర్లో అమ్ముతున్నారు ఇవాళ రేపు, అది తీసుకొని వెళ్ళి ఎక్కడైతే పుట్టలు ఆల్రెడీ ఉన్నాయో అక్కడ చల్లేసిరండి. మళ్ళీ ఆ చీమలకు పుట్ట కట్టేదానికి సహాయం చేయండి. సర్ప సంబంధిత దోషములు ఆ ప్రకారంగా పోగొట్టుకోవచ్చు. ఇక ప్రతి రోజు కూడా వీలైతే 27 ప్రదక్షిణాలు చేయాలి. నవగ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి 3 ప్రదక్షిణాలు చేయాలి. అందులో భాగంగా 7 గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి 3 ప్రదక్షిణాలు చేయాలి. కాబట్టి 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో చేయండి. 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ 21 చేయండి, యాంటీ క్లాక్ వైజ్ ఒక 6 ప్రదక్షిణాలు చేయండి. ఇలా 27 ప్రదక్షిణాలు కూడా మీరు చేయొచ్చు. ఇక ఎక్కడైనా సరే దగ్గరలో రాహుదశ నడుస్తున్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులకు మాటినరు, భార్య మాటినరు, భార్యాభర్తలు కొట్టుకోవడము, చికాకులు, గొడవలు, డ్రగ్ ఎడిక్ట్స్ అవ్వడం, మందుకు బానిస అవ్వడం, సిగరెట్కి బానిస అవ్వడం, అసలు ఎంత చెప్పినా వినట్లేదు, మూర్ఖంగా తయారవుతున్నారు అన్నటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళే పని లేదమ్మా. సింపుల్, చండీ హోమం జరుగుతున్న చోట ప్రతి నెల ఒక్కసారి వెళ్ళి చండీ హోమానికి డబ్బులు కట్టండి. ఈ 12 నెలలు కూడా నెలకు 500లేగా. మీరు కంప్లీట్గా చండీ హోమం ఇంట్లో చేయించుకునే స్తోమత ఉంటే సంవత్సరంలో ఒక్కసారన్నా చాలా అద్భుతంగా చేయించుకోండి. ఇలా చేయించుకుంటే 40-50 వేలు అవుతాయి. అదే కనుక మీరు ఏ సామూహికంగా జరిగే చోటికి వెళ్తే ఒక 500 కూడా కావు. కాబట్టి ఆ ప్రకారంగా చేయించుకోండి. దానివల్ల రాహుదశ సంబంధిత దోషములు ఉంటే పోతాయి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కాబట్టి సంవత్సరం మొత్తానికి సంబంధించినటువంటిది కాబట్టి చెప్తున్నానండి. 19 బ్లాంకెట్స్ ఎక్కడన్నా సరే చలికి వణుకుతున్న వాళ్ళకి ఇవ్వండి. రోడ్డు పక్కన వణుకుతుంటారు కదా, ఒక 19 బ్లాంకెట్స్ ఇవ్వండి. అనాథ పిల్లలకి, బ్లైండ్ స్కూల్స్, బ్లైండ్ హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి భోజనాలు పెట్టించండి. దానివల్ల కూడా శని దోషాలు పోతాయి. ఎక్కడన్నా దేవాలయాల్లో నూనెని దానం చేయండి దీపం కోసం. ఎక్కడన్నా స్వామివారికి అభిషేకం జరుగుతుంటే ఫ్లోర్ క్లీనింగ్ చేసే ఉద్దేశం ఉంటే ఫ్లోర్ క్లీన్ చేయండి. అక్కడ క్లీనింగ్ చేసేటువంటి ఎక్విప్మెంట్ ఇరిగిపోతాయి, దేవాలయాలు ఎక్కువ బాగా వాడతారు కాబట్టి అవి ఏమన్నా దానం చేయండి. ఇవన్నీ కూడా శని దానాల్లో భాగమే. దానివల్ల శని సంబంధిత దోషములన్నీ కూడా పోగొట్టుకోవచ్చు. భార్యాభర్తలు కొట్టుకోవడం కానీ, సంతానం లేని వాళ్ళు కానీ, మనకు సంతాన పాశుపతము, వరపాశుపతం, కన్యాపాశుపతం ఉంటుంది. పిల్లలకు బాగా ఏజ్ వచ్చేసింది, పిల్లవట్లేదు, పిల్లలకు బాగా ఇబ్బందుల్లో ఉన్నారు, లేదు రీసెంట్గా జరిగిన సంఘటన చెప్తానండి. నేను ఈ కన్యా వర పాశుపతాలు ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు నిర్వహిస్తూ ఉన్నా.
దానికి వచ్చిన ఒక ఆమె ఏం చెప్పిందంటే, నాకున్నది ఒకడే కొడుకయ్యా, నేను చనిపోతే దీపం పెట్టే దిక్కు లేదు, నా ఇంటి ఆడదిక్కు లేదు, కాబట్టి ఇంకా డబ్బు కావాలంటే ఇస్తా, నేను పూజ చేయయ్యా, నా కొడుకు పెళ్లి కావాలంటే. చాలా బాధ అనిపించింది. పిల్లలు కెరీర్ బాగుండాలి, అది ఇది అని ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని, అమ్మ ఎత్తుంది, పొడవుంది, పొట్టుకుంది, ఇలా ఉందని చెప్పి తల్లిదండ్రుల యొక్క బాధకి క్షోభకు కారణమవుతున్నారు. నేనేమి అసలు ఎలాంటి పడితే వాళ్ళని చెప్పి పెళ్లి చేసుకోమని చెప్పను, కానీ చిన్న చిన్న కారణాల చేత కనీసం ఫోటో కూడా చూడకుండా వెళ్ళి డైరెక్ట్గా చూసి మాట్లాడకుండా రిజెక్ట్ చేయడం వల్ల మీకు ఏమీ రాదు. వీలైతే వెళ్ళి పెళ్లి చూపులకు పిల్లలందరూ కూడా చూడండి, చూసిన తర్వాతకి మాట్లాడండి. ఆహా, అప్పుడు ఓకే, బాలేదు అమ్మాయి, ఓకే, లేదు బాలేడు అబ్బాయి, ఓకే. అసలు చూడకుండా రిజెక్ట్ చేస్తే చూసిన తర్వాత నచ్చొచ్చేమో, జాతకాలన్నీ కుదరొచ్చేమో, ఆ ప్రకారంగా వెళ్ళండి. తల్లిదండ్రులకు బాధ కలిగించకండి. అమ్మాయిలు ఈ మధ్య బాగా సంపాదిస్తుంటే ఒక తల్లి బాధపడ్డదండి, మా అమ్మాయి సంపాదిస్తుందండి, నేను ఇంకా పెళ్లి చేయట్లేదు, ఎందుకంటే మా అమ్మాయి సంపాదన మీద పడి తింటున్నా కాబట్టి బంధువులందరూ మాట్లాడుకుంటారని బాధపడేది. ఎంత దారుణం చెప్పండి. మీరు మీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మీ తల్లిదండ్రులు బాధపడేదానికి కారణం అవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మన కన్న తల్లిదండ్రులు బాగుండాలి, బాధపడొద్దు. సంతాన సంబంధిత దోషములు కూడా సర్పదోషాల వల్ల, అలాగే ఏవైనా పుట్టలు కూల్చడం వల్ల వస్తాయి కాబట్టి ఆ సంబంధిత పూజలు ఉంటాయి. సంతాన పాశుపతమని, లేదా నవనాగ నవగ్రహ శాంతి పూజలని, లేదా కుక్కే సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళడం. హసన్ లాంటి దేవాలయాల్లో పరిగడుపునే మంగళవారం నాడు అట్టిపండు ఇస్తారు పూజ చేసి. ఆ అట్టిపండు నవలకుండా మింగాలి. ఎలా మింగుతారని చిన్న చిన్న ముక్కలు చేసుకొని మింగితే కడుపు పండిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవచ్చు. ఆ మార్గం గుండా ప్రయాణిస్తే సరిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నాము. జాతకం గురించి ఎవరికైనా కావాలంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ వాట్సాప్ చేయండి. డీటెయిల్గా జాతకం 60-70 పేజీల్లో ఇస్తా. ఈ సంవత్సరంలో జాతకం కోసం ఎవరైతే ఫోన్ చేస్తున్నారో ₹2,511 ఛార్జ్ చేయడం జరుగుతుంది. డీటెయిల్గా వాళ్ళతో జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. ఇక అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని కోరుకుంటాను. కాబట్టి నేను ఈ విషయాలన్నీ కూడా మీ ముందు ప్రస్తావన చేయడం జరిగింది. ఈ వీడియో చూసి ఎవరు కూడా లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా ఉన్నా కానీ అందరికీ షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.